తిలక్ అన్నయ్య చెప్పినట్లుగా నా లవ్ ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏంటి పిలిచావు? అది నీకు సిగ్గు సూట్ అవ్వదు కానీ ఎందుకు పిలిచావో మ్యాటర్ చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నవీన్. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని. చూడు, ఈ షేరింగ్లు గీరింగ్లు నాకు పడవు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు? తిలక్ గడ్ అంటే ఇష్టం, సుభాష్ గడ్ అంటే ఇష్టం, కీర్తి అంటే ఇష్టం. నువ్వు అంతే. అలా అనుకు నవీన్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఐ రియలీ డూ లవ్ యూ. చూడు, లవ్ అంటే చూయింగం లాంటిది. నోట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బయటికి తీస్తేనే బాయ్. నవీన్ నవీన్ అలా అన్నప్పటి నుంచి నా మనసులో లేదు. అంతకు ముందులాగా నవీన్ నాతో క్లోజ్గా ఉండట్లేదు. మెల్లిమెల్లిగా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. నవీన్ మీద పిచ్చి రోజు రోజుకి పెరుగుతోంది. కొన్ని రోజులకి నా ఫోన్ అటెండ్ చేయడం కూడా మానేశాడు. ఇంకో నెంబర్ నుంచి ట్రై చేశాను. నవీన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నవీన్, ఫోన్ పెట్టేకు, ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. నువ్వా? ప్లీజ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ. చెప్పు. నవీన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. డామ్ ఇట్, నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే చచ్చేంత పిచ్చే. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఇది మాత్రం నిజం. బెదిరిస్తున్నావా? అవును. ఇంకో గంటలో నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నిజంగానే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవడం ఏంటే? ఇలాగే టార్చర్ పెట్టావంటే ఏదో ఒక రోజు నేనే చంపేస్తాను నిన్ను. నవీన్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నవీన్ నో అన్న తర్వాత నా లైఫ్ అంతా చీకటిగా ఉంది. రాత్రి 8:30 నవీన్ ఫోన్ చేసి తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. హలో ఇషా, మనం ఒక గంటలో నా ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా ష్యూర్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. నవీన్ పిలిచాడు అన్న ఆనందం ఓ పక్కున్నా, ఎలా రియాక్ట్ అవుతాడు అన్న భయం నాలో ఉంది. ఆ భయంతోనే ఫామ్ హౌస్కి బయలుదేరాను. నవీనేశ్వరి छोटे एक चाय ला। ठीक है, चाय ले लो। बोलो सब, क्या होना? एक चाय ला। चाय बना एक। సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఎక్కడ చూసావు? ఏయ్, నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఎక్కడ చూడలేదు సార్. ఏయ్, నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఏయ్, చెప్పు సుందరం. సార్, నవీన్ ఆటో అనేది అడుగుతున్నారు సార్. వాట్? వెంటనే వన్ పట్టుకొని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. హలో అన్నయ్య, నీకే చేద్దాం అనుకుంటున్నాను. త్రిపుర, ఎక్కడున్నావు అమ్మా? ఫామ్ హౌస్లో. ఒకసారి స్కైప్ ఆన్ చేయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈశాన్ చంపింది ఎవరో తెలిసిపోయింది. నవీన ఈశాని దారుణంగా చంపేశాడు. ఐ విట్నెస్ కూడా దొరికాడు. నమస్కారం అమ్మా. నేను ఏ సామగారిని ఫామ్ హౌస్ లో దింపిన ఆటో డ్రైవర్ నండి. ఏ సామగారు నా ఆటోలో సెల్ ఫోన్ మర్చిపోతే తిరిగి ఇవ్వటం కోసం నేను మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళానండి. అక్కడ నవీన్ గారు ఏ సామగారిని కిరాతకంగా చంపటం నా కళ్ళలో చూసానండి. అది తెలిసి నవీన్ గారు నన్ను చంపడం కోసం నా ఎంటపడ్డారండి. ఆయన నుంచి అలాగో తప్పించుకుని సీఏ గారి దగ్గరికి వచ్చాను కాబట్టి బతికి బయటపడ్డానండి. ఇప్పుడు దాకా ఈ ఇష్యూ నాకు ఎందుకు చెప్పలేదు అని సీఏ గారు కొట్టారు కూడా. అమ్మా, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. నవీన్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు. త్రిపుర, ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానంటే వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమ్మా. నేనా?
అవును. నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళావా? వెళ్ళానన్నయ్య. నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళి డైరీ చదివిన విషయం వాడికి తెలిసిపోయింది. వాడు నీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకు తెలిసి నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి వాడు నిన్ను కూడా చంపేస్తాడు. ఈ మర్డర్కి సంబంధించి వాడు ఎవరిని వదలడం. ఓ పని చెయ్యి, ఈ కేసు క్లియర్ అయ్యాక నువ్వు మీ ఊరు వెళ్ళిపో. వాడు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మాత్రం వాడిని వదలను. త్రిపుర! 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 ఏంటిగా బయటిగా 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 అది కాదు నేను చెప్పి ఏంటిలా చేసావు పిచ్చిదానా? పిచ్చిదాన్నేరా? నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పగానే నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న పిచ్చిదాన్ని. ఇన్ని రోజులు నువ్వు ఇంత ఎదవని తెలుసుకోకుండా నీతో కాపురం చేశానే, నిజంగానే పిచ్చిదాన్నే. అది కాదు త్రిపుర. ఈషా డైరీ చదివానని, నీ గురించి అంతా తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చావు, అంతేగా? అది కాదు త్రిపుర. ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికీ నిన్ను నేను చంపకపోతే నన్ను నేను మోసం చేసుకుందాన్ని అవుతాను. ఈచికెళ్ళండి అన్నయ్య, ఇలాంటి వాడు ఉండకూడదు. ఆటో డ్రైవర్ నీ గురించి అంతా చెప్పాడా? ఈశాన్ చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందా? ఇంత మంచి అమ్మాయిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? మొత్తం చెప్పేశాడా? అంతా చెప్పాడు. నీకేం చెప్పాడు? నీకేం చెప్పాడు? ఇంకా వాడితో మాట్లాడేంటన్నయ్య? ఇంత జరిగినా తప్పు చేశాననే ఫీలింగే లేదు వీడికి. వదిలేద్దన్నయ్య వీడిని. ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు. ఏముందిరా అందులో? ఏముంది అందులో? మాట్లాడవేంట్రా? ఏముంది అందులో? చెప్పురా. మళ్ళీ మనం చెప్పురా. ఏముంది? ఏముంది అందులో? మాట్లాడరా. ఒక్కసారి చూడు, మాట్లాడరా. ఏముంది అందులో? చెప్పురా. త్రిపుర, చచ్చే ముందు చెప్తున్నా, ఒక్కసారి చూడు. ఒక్కసారి చూడు. ప్లీజ్ త్రిపుర, నువ్వు చూడాలి. వద్దమ్మా, ఇంతసేపు నేను చెప్పింది నమ్మావు, ఇప్పుడేంటమ్మా వాడి మాటలు నమ్ముతున్నావు? కాల్ తీయండి అన్నయ్య, నేను చూడాలి. చూడాలా? పాపం రా, త్రిపురని ఎంతగానో నమ్మిందిరా. నమ్మితేనే కదరా మోసం చేసేది. ఈశాన్ ఎందుకు అలా చేసావు? చెయ్యాలనుకోలేదురా. ఆ రోజు ఈషా గురించి నువ్వు సుభాష్ గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఆడి పక్కనే ఉన్నానురా. ఈషా అంటే నాకు చచ్చేంత పిచ్చిరా. తనకి నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాఖీ కట్టి ఆ నవీన్ గారిని గిఫ్ట్గా అడిగిందిరా. వాడేమో దీన్ని రిజెక్ట్ చేశాడు. ఇది మాత్రం లవ్ అని వాడు వెంటపడి చస్తూనే ఉంది. నాకేమో ఇక్కడ గుండె మండిపోతుందిరా. దానికోసం ఏం చేయడానికైనా రెడీ. ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి.
రేయ్ నవీన్ ఫోన్ చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి. చెప్పరా బావా. రై అర్జెంట్గా మన ఫ్లాట్కి రా, నీతో మాట్లాడాలి. ఏమైందిరా? దేని గురించి? అదేరా, ఈషా టార్చర్ పెడుతుందిరా. నేను లవ్ చేయకపోతే చచ్చిపోతాను బెదిరిస్తుందిరా. ఫోన్లో అర్జ్ చేస్తుందిరా. నా మాటే వినట్లేదురా. అయితే నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. చెప్పు. బావ నువ్వు పని చేయి, అయితే ఈశాన్ ఫామ్ హౌస్ రమ్మను, అక్కడ మాట్లాడుకుందాం. సరే. ఇంత చిన్న విషయానికి ఎదుగురా అంత కంగారు పడుతున్నావు? రై అది పెట్టే టార్చర్కి ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. దానికి అర్థమయ్యేలా చెప్పు. వింటే సరే, లేకపోతే దాని సంగతి ఇవాళతో తేల్చేస్తాను. అని బావా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగా తాగున్నావు. ఈ పొజిషన్లో తను కలవడం కరెక్ట్ కాదు. ఈ కోపంలో తను కొట్టావనుకో, తను కేసు పెడితే అనవసరం తలనొప్పిరా. రై మందైపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. కూర్చో. రే ఈషా బయలుదేరిపోయిందేమో. ఎలా రా? రావద్దని ఫోన్ చేసి చెప్తా ఉంటారా? చెప్పు, రావద్దని చెప్పు. చెప్పు. టార్చర్ పెడుతుంది, టార్చర్ పెడుతుంది, టార్చర్. హలో ఈషా, నేను సుభాష్ని. నవీన్ బాగా తాగి డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఈ టైంలో కలవడం కరెక్ట్ కాదు. రేపు మార్నింగ్ కూల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? అన్న నీ ప్లాన్ యాజ్ డీజ్గా అప్లై చేశా. నవీన్ గడి ఫామ్ హౌస్కి ఈ పాటికి పాప బయలుదేరిపోయే ఉంటుంది. వచ్చేసే. ఎస్. ఇక్కడిక్కడే ఆ పాప. అలాగే మేడం. హాయ్. హాయ్. అరే మేడం ఫోన్ మర్చిపోయారే. నవీన్ రాలేదా? నన్ను ఇక్కడికి రమ్మన్నాడే. ఏయ్ డోర్ వేస్తున్నావేంటి? నవీన్ ఎక్కడన్నయ్యా? అన్నయ్య అంటే అన్నయ్య అంటే చంపుతా ఇంకొకసారి అన్నయ్య అన్నావంటే. నువ్వంటే నాకు పిచ్చే, చచ్చే అంత పిచ్చే. అది నీకు అర్థం కావట్లేదా? అయినా నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? వాళ్ళు రేపు నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాకి కట్టి నన్ను హర్ట్ చేసావు. అంతా తాగావా? లేదే. నీ మీద నాకు ఉద్దేశం లేదు. నవీన్ గారిని సెట్ చేయమని నన్ను అడుగుతావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేను అటువంటి వాడినే. ఫిక్స్ అయిపో. టైం వేస్ట్ చేయకు. నన్ను వదిలేయ్. ప్లీజ్. నన్ను వదిలేయ్. అన్నం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? పట్టుకుంటాను. నన్ను వదిలేయ్. సార్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? వెన్నపూసలు అంటే అమ్మాయి నీలా కరిగిపోయింది అంటున్నారు. అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండానా? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. అర్థమైంది సార్. మీకెందుకు టెన్షన్? మీకు నేనున్నానుగా, జాగ్రత్తగా కప్పెట్టేస్తాను. గుడ్.
పోయింది నా తడి. అలా దాన్ని గోళ్ళనే కప్పెట్టేశా. ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాక తిరుగుతున్న టైంలో నువ్వు నీ పెళ్ళాంకొచ్చిన కళ గురించి ప్రొఫెసర్తో చెప్పావు. అప్పుడు నాకు ఐడియా వచ్చిందిరా. నీ పెళ్ళాంకొచ్చిన కళని నిజం చేయడానికి నీ మీద అనుమానం వచ్చేలాగా ప్రతిదీ క్రియేట్ చేసింది నేనేరా. ఈషా ఫ్లాట్లో డైరీ పెట్టింది నేనే, అది తను చదివేలా చేసింది కూడా నేనేరా. అంతా బాగుందనుకున్న టైంలో ఆ ఆటో డ్రైవర్ ఈషా మర్డర్ వీడియో నీకిచ్చి మొత్తం మార్చేశాడేంట్రా? అందుకే వాడిని తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఈషా మర్డర్ నువ్వే చేసావని నీ పెళ్ళానికి చెప్పించి నిన్ను పొడిచేలా చేసింది నేనే. ఇంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ పొడిచేదేదో సరిగ్గా పొడవకుండా చిన్నపిల్లలు పెన్సిల్తో పొడిచినట్టు పొడిచిందేంట్రా? పొడిస్తే ప్రాణం ఒక్క సెకండ్లో పోవాలి. అన్నయ్యా 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 ఇక్కడే అన్నయ్య. నేనే అన్నయ్యా. పిచ్చెక్కిందా? చంపేస్తా. ఇంకెన్నిసార్లు చంపుతావన్నయ్యా? ఆల్రెడీ చంపేశావు కదా. ఎవరు? నీకు రాఖీ కట్టిన చెల్లెళ్ళన్నయ్యా. చెల్లెల్ని అలా ఎలా చెయ్యాలనిపించిందన్నయ్యా. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు విషయాలు మాట్లాడేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నమ్మాలన్నయ్యా. నమ్ముతావన్నయ్యా. నమ్మరు. ఎవరు నువ్వు? చంపేస్తా. నువ్వు నన్ను చంపేదేంట్రా? నీకు విషయం తెలుసా? సుభాష్ని, బ్రోకర్ని నేనే చంపేశా. ఇప్పటిదాకా నిన్నెందుకు చంపలేదో తెలుసా? నువ్వెంత నీచుడువో నవీన్కి తెలియడానికే ఎన్ని రోజులాగా. ప్లీజ్ నన్నే చేయదు, నన్ను వదిలే, నన్నేం చేయదు, ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నేను కూడా ఇలాగే బతిమలాడాను కదరా. వదిలే ప్లీజ్, నన్నేం చేయదు. వదిలేవా?